జెడ్పీటీసీ అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీకి సన్నద్ధాలు అవుతా ఉన్నాయి ఆ ఎలక్షన్లు పెట్టడానికి. సో ఇది కూడా 300 వార్డులకు మేము పెంచుతున్నామని ఆల్రెడీ జీవో జారీ చేయడం జరిగింది. దాని మీద కొన్ని అవకతవకలు జరుగుతున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీలో కూడా బీసీలకి ఎంత శాతం కేటాయిస్తారు అనేది కూడా ఇప్పటికీ లెక్కలు లేకుండా పోతున్నాయి. మరి ఏం చెప్తారు ఇప్పుడు ఒకవేళ పార్టీ పరంగా దీనికి కూడా పార్టీ పరంగా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఏంటి పరిస్థితి? ఎందుకంటే గ్రామాలలో ఏంటంటే రిజర్వేషన్ల ప్రక్రియ అక్కడ దళితులు ఎస్టీలు సంఖ్య ఉంటుంది కాబట్టి అక్కడ రిజర్వేషన్లు ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో బీసీలు గణనీయంగా ఉంటాయి. ఇక్కడ 42% కుదరదు, ఇక్కడ 60-65% పెరుగుతాయి ఇక్కడ బీసీ రిజర్వేషన్. ఎందుకంటే 300 వార్డులు ఉంటే ఒక ఓల్డ్ సిటీలో కొన్ని వార్డులు తీసేస్తే మిగతా వార్డులన్నీ కూడా బీసీలే ఎక్కుంటారు. ఇక్కడ 300 వార్డుల దగ్గర నాకు తెలిసిన మేరకే 200 వార్డులు బీసీలకు గెలవడానికి అవకాశం ఉంది. బీసీలకు ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికనైనా రిజర్వేషన్ల ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఎస్సీలకి ఎస్టీలకి జనాభా లేదు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లు తగ్గుతాయి. ఇక్కడ బీసీలో పెరగడానికి అవకాశం, బీసీల జనాభా ఎక్కువ ఉంది. అంతిమంగా ఏదో చెప్పినట్టుగా 50% కాబట్టి మా రిజర్వేషన్ల ప్రక్రియ ఏంటంటే మాకు సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జనరల్ స్థానాల్లో మనకు గెలిచేటివి ఉంటాయి ఇక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పార్టీల వారికి ఇస్తామంటారు. మొన్న చెప్పారు సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కడు కూడా ప్రకటించలే. ఎక్కడ కూడా ఎన్నికలకు ముందు ఇంత ఇచ్చినా అని చెప్పలేదు. గెలిచిన తర్వాత మావోడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే గుర్తులు లేవు కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ లో కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలో గుర్తులు ఉంటాయి. బిడ్డలారా మీ పార్టీల గుర్తులతోటి మీరు బీఫాములు ఇస్తారు. అప్పుడు అర్థమైతే ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదో అప్పుడు ప్రకటించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు పాలించిన వ్యక్తి, 80 పుస్తకాలు చదివిన వ్యక్తి కనీసం బీసీ నినాదం గురించి బీసీ అంశం గురించి కనీసం ఇంత మాట ఒక్క నిమిషం కూడా దాని గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. టోటల్ ప్రెస్ మీట్ లో 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెడితే కనీసం ఒక్క నిమిషం దాని గురించి అంశం తీసుకురాలి. ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడే 34% రిజర్వేషన్లని 17% కుదించినటువంటి ఘన చరిత్ర కలిగినది కేసీఆర్. బీసీ లేంది గోసీ లేందని మాట్లాడి బీసీలను నిట్టనిలను అవమానపరిచినటువంటి వ్యక్తి ఈయన. గొర్రెలకో పందులకో చేపలకో పరిమితం చేసి వృత్తుల్ని అవమానపరిచినటువంటి కేసీఆర్ ఎలమ దొర. ఎందుకంటే దొర అంటే ఫామ్ హౌస్ 300 ఎకరాల ఫామ్ హౌస్ తోటి దొర పరిపాలన కొనసాగిస్తుండు కాబట్టి ఇక వస్తుండు అమ్మ బయలుదేరింది అన్నట్టు ఆయన బయలుదేరి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయలుదేరి ఏం చేసిండు, గంట సేపు దంచిండు ఉపన్యాసం, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్తుండు అసెంబ్లీకి అని వచ్చిండు. మళ్ళీ ఎంతసేపు 7 నిమిషాలు ఉన్నాడు. 7 నిమిషాలు ఉండి మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. అంటే అభద్రత. ప్రజల్లోకి వెళ్తే ప్రజలల్లో బీసీలు ఇంత అవమానపరిచినవు కదా, బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు?